హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ యుద్ధం 22వ భాగాన్ని వినిద్దాం. గోడ దూకి పారిపోయిన మురుగేష్ ఎవరి కంటా పడకుండా జాగ్రత్తగా ఊరి నుంచి 2 గంటల్లో తిరుపతి చేరి అటు నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ ఎక్కి కూర్చుంటాడు. ఇక్కడ కిరీటి మేనత్త చనిపోయిన విధానం కళ్ళ ముందు మెదులుతూ ఉంటే మొత్తానికి నీరు గారిపోతాడు కిరీటి తండ్రి. ఎప్పుడు తమలో తిరిగే అమ్మాయి శవమై కనిపిస్తుంటే భైరవ తల్లిదండ్రులు కూడా బాధపడుతుంటాడు. ఇంటి ముందు శవం పెట్టుకుని ఏడుస్తున్న తల్లిదండ్రుల్ని చూసి ఎవరి చెల్లిని వారి ఒడిలో కూర్చోబెట్టుకుని చనిపోయిన శవాన్ని చూస్తూ ఉంటారు కిరీటి భైరవాలు. మురుగేష్ హైదరాబాద్ వచ్చి భార్య తల్లిగారింటికి వెళ్ళేసరికే భార్య ఫోటోకి దండ వేసి ఉంటుంది తప్ప ఆమె శవం కూడా కనిపించదు. భార్యతో తన రుణం బంధం తలుచుకుని బాధగా నిట్టూరుస్తూ ఆమె ఫోటో దగ్గర కూతుర్ని పెట్టి ఏడుస్తుంటాడు మురుగేష్. శవం తీసుకుని ఇంటికి వచ్చిన బంధువులకి ఇంటి ముందు బిడ్డతో కూర్చున్న మురుగేష్ని చూసి మొదట బాధపడ్డ చుట్టాల్లో ఒక ఆమె, మురుగేష్ ఈ పిల్ల ఎంత నష్టజాతకురాలయ్యా, పుట్టగానే తల్లిని మింగింది అంటూ అది ఇది అంటూ నూరిపోస్తుంది. ఆమె మాటలకి కిరీటి తండ్రికి కోపం వచ్చి ఆమెను తిట్టిన కిరీటి తల్లి పాపని అసహ్యంగా చూడడం మురుగేష్ చూపు దాటిపోకపోవలేం లేదు. మురుగేష్ ఆ రాత్రికి అక్కడే ఉండి తెల్లవారుజామున పాపను తీసుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళి కనిపించిన రైలు ఎక్కేస్తాడు. ఉదయం లేచిన తర్వాత పాప మురుగేష్ కనిపించకపోవడం చూసి ఇల్లు మొత్తం వెతికి చుట్టుపక్కల కూడా వెతికి భార్య మీద కోపంతో కిరీటి వస్తాడు కిరీటి తండ్రి. ఆయన కోపం చూసి భైరవ తండ్రి నచ్చచెప్పి మురుగేష్ని వెతకడానికి సహాయం చేస్తుంటాడు. రైలు ఎక్కిన దగ్గర నుంచి భోగి మొత్తం వినిపించేలా ఏడిపిస్తుంది పాప ఏడుపు చూసి చాలామంది చికాగ్గా నిద్రలేవడం చూసి అక్కడి నుంచి వెళ్ళబోతున్న మురుగేష్ దగ్గరికి వస్తాడు 5 సంవత్సరాల బాబు. తన ముందు నిల్చున్న బాబు వైపు చూసి ఏంటమ్మా అంటాడు మురుగేష్. అంకుల్ ఇది పాపకివ్వండి అంటూ పాల డబ్బా తీసి మురుగేష్ చేతిలో పెడతాడు. మురుగేష్ బాబు వైపు పాల డబ్బా వైపు చూసి ఎవరిచ్చారు మాకు అంటూ ప్రశ్నిస్తాడు. మీకే, ఇందాక అమ్మ కొన్నది, పాపకి తాగించు అంటూ మురుగేష్ చేతిలో ఉన్న పాపని చూస్తూ తన బుగ్గలు తాకి మెత్తగా ఉన్నాయి అంటూ మురుగేష్ ముఖం చూసి నవ్వుతాడు. మురుగేష్ కూడా నవ్వుతూ పాప నోటికి పాల డబ్బా అందించి నీ పేరేంటమ్మా అని అంటాడు. నా పేరు అక్షత్, నేను అమ్మ ఆర్చిపోయిస్తున్నాం అంటూ నవ్వుతాడు. అతని నవ్వును చూసి అవునా, మీ అమ్మ పేరేంటి అంటాడు మురుగేష్. అమ్మ చంద్రసహ అంటూ ఆపి అమ్మ పేరు నాకు రాదు అంటాడు. అక్షత్ మాటకి చిన్నగా నవ్వుతూ అక్షత్ చేతికి ముద్దు పెట్టేస్తాడు మురుగేష్. అక్షత్ నవ్వుతూ అంకుల్ నేను పాపని ఎత్తుకోనా అంటాడు. మీ అమ్మ చూస్తుందేమో నాన్న, నువ్వెళ్ళు. అమ్మకి చెప్పాను, నేను పాప దగ్గర కూర్చుని తర్వాత రైలు ఆగినప్పుడు అమ్మ దగ్గరికి వెళ్తాను అంటాడు. మురుగేష్ నవ్వుతూ సరే వచ్చి ఇక్కడ కూర్చో అంటూ అక్షత్ని తన పక్కన కూర్చోబెడతాడు. అక్షత్ కాళ్ళు ముడుచుకొని కూర్చొని మురుగేష్ చేతికి ఇస్తున్న పాపని మల్లె పువ్వులా జాగ్రత్తగా సున్నితంగా పట్టుకొని ఒళ్ళో పడుకోబెట్టుకుని బొమ్మలా భద్రంగా ముట్టుకుంటాడు. మురుగేష్కి నిన్న తన బిడ్డ పుట్టినప్పుడు పట్టుకున్న రావణ్ కళ్ళ ముందు మెదులుతుంటే అక్షత్ వైపే చూస్తూ అతని భార్యని గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటాడు. అక్షత్ పాపని ఆడిస్తూ అంకుల్ పాప పేరేంటి అంటాడు. పాప పేరా, తనకి ఇంకా పెట్టలేదు అంటాడు మురుగేష్. హో అవునా అంటూ చాలాసేపు మౌనంగా ఉండి అంకుల్ పాప గంగోత్రి అంటాడు. మురుగేష్ అక్షత్ వైపే చూస్తూ గంగోత్రినా అంటే పేరు కూడా నువ్వే పెట్టావా అంటాడు కన్నీళ్లు తుడుచుకుంటూ. నేను పాల డబ్బా ఇచ్చాను కదా, అందుకే పేరు పెట్టాను అంటూ నవ్వుతూ నాకు గంగోత్రి చాలా ఇష్టం, మా నాన్న ఫోన్ చేసిన ప్రతిసారి గంగా ఒడ్డున కూర్చున్నాను అంటాడు అని నవ్వుతాడు. మీ నాన్న గంగా ఒడ్డున కూర్చుంటాడా, ఎందుకు అంటాడు మురుగేష్. అయ్యో మీకు తెలీదా, మా నాన్న గంగా ఒడ్డున కూర్చొని అవతల నుంచి యువతలకి శత్రులు రాకుండా గన్ను పెట్టి టుపిక్ టుపిక్ అని కాలుస్తాడు అంటాడు. అక్షత్ చెప్పిన విధానం ఇంకోసారి గుర్తు చేసుకొని జమ్మూ కాశ్మీర్లో ప్రవహించే గంగోత్రి ఒడ్డున కాపలా కాసే సైనికుడా అనుకుంటూ అక్షత్ జుట్టు మీద ముద్దు పెడతాడు. అక్షత్ నవ్వుతూ నేను కూడా నాన్నంత అయ్యాక తుపాకీ పట్టుకుని టుప్కీ టుప్కీ అని కాలుస్తాను అంటూ నవ్వుతూ గంగోత్రి గంగోత్రి అంటూ ఆడిస్తుంటాడు. అక్షత్ గంగోత్రి అన్న ప్రతిసారి పాప ఒక పక్కగా పెదవి విరిచి ముద్దుగా నవ్వడం చూసి గంగోత్రి చెవులో చెప్పు అక్షత్, అది తన మెదడికి చేరి ఎవరు పిలిచినా పలుకుతుంది అంటాడు.
అక్షత్ కూడా అవునా అంటూ గంగోత్రి చెవి దగ్గరికి వంకొని గంగోత్రి 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 అంటూ ఆపకుండా ఒక 10 సార్లు అరిచినట్టుగా చెప్తాడు. అక్షత్ అరుపులు కర్ణబేరిని తాకి ఏడుస్తుంది గంగోత్రి. గంగోత్రి గుక్క పెట్టి ఏడ్చేసరికి అంకుల్ తీసుకో తీసుకో ఏడుస్తుంది అంటూ మురుగేష్ని తొందర చేస్తాడు అక్షత్. మురుగేష్ గంగోత్రిని ఎత్తుకొని పాల డబ్బాలో చాలా పాలు ఉండేసరికి గంగోత్రి నోటి దగ్గరే పెడతాడు. పాల డబ్బా నోటికి పెట్టగానే ఏడుపాపి వాటిని తాకుతుంది. అక్షత్ తన కూర్చున్న దగ్గర నుంచి దిగి గంగోత్రి అంటాడు. పాప చటుక్కున తలదిప్పి అక్షత్ వైపే చూస్తుంది. అక్షత్ నవ్వుతూ పెట్టెలో కొంచెం దూరం పరిగెత్తి గంగోత్రి అంటాడు. గంగోత్రి గొంతు వినిపించిన వైపు తల తిప్పి చూస్తుంది. అక్షత్ ఇంకొంచెం దూరం పరిగెత్తి గంగోత్రి అంటూ రైలు కూతకి పోటీగా అరుస్తాడు. అది వింటున్న మురుగేష్ అక్షత్ ఆనందానికి చిన్నగా నవ్వుకుంటూ నీకు ఆ రాక్షసులాంటి వాడు కాకుండా ఇలాంటి రాముడు వస్తే నేను ఆనందంగా కళ్ళు మూస్తాను గంగోత్రి అనుకుంటాడు. అక్షత్ ఎందుకలా అరుస్తున్నావు అంటుంది చంద్ర సహోదరి. అక్షత్ 2 కాళ్ళ మీద ఎగురుతూ అమ్మా నేను పాలిచ్చిన పాపకి పేరు పెట్టాను, తన పేరే గంగోత్రి అని మళ్ళీ పెద్దగా అరిచి చెప్తాడు. చంద్ర నవ్వుతూ గంగోత్రి చాలా బాగుంది నాయనా అంటుంది. పాపకి ఇక్కడ దెబ్బ తగిలి రక్తం వస్తుందంటూ చెప్తాడు అక్షత్. అయ్యో దెబ్బ తగిలిందా, అంత చిన్న పాపకి దెబ్బ ఏంటి అంటూ తన బ్యాగ్లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ చేతిలోకి తీసుకుని నీ కోసం తెచ్చింది పాపకు ఉపయోగపడుతుంది వెళ్దాంరా అంటుంది. అక్షత్ సరే అంటూ ఎగరడం ఆపి చంద్రగారి చేతిని పట్టుకుని లాక్కొని వెళ్తాడు. సరిగ్గా వీళ్ళు వెళ్లే సమయానికి పాప 2ంటికి వెళ్ళిందని మురుగేష్ పాపకి శుభ్రం చేసి పక్కనున్న ఒక ఆమెకిచ్చి తన చొక్కా కడగడానికి బాత్రూంలోకి వెళ్తాడు. చంద్ర ఒక పెద్దావిడి చేతిలో పాపను చూసి దెబ్బ ఎక్కడ అక్షత్ అంటూ పాపని నేను తీసుకొచ్చాను అని అడిగి ఆమె ఇస్తే ఒళ్ళో పడుకోబెట్టుకుని అడుగుతుంది. ఇక్కడ అంటూ పాపకి వేసిన చిన్న జుబ్బా ఎత్తి చూపిస్తాడు. ఎర్రగా ఈ పుండుగా మారిన బొడ్డుని అనుకుంటూ చూసి తన దగ్గరున్న కాటన్ దెబ్బలు కడిగే మందు పెట్టి శుభ్రంగా తుడిచి అక్కడ మందు రాసి కట్టుకడుతుంది. పాప ఏడుపు బాత్రూమ్ వరకు వినిపిస్తుంటే తన చొక్కా వేసుకుని కంగారుగా వస్తాడు మురుగేష్. అతను వచ్చే వరకే తాము దిగాల్సిన స్టేషన్ వచ్చి అక్షత్ని తీసుకుని కిందికి దిగుతుంది చంద్ర. మురుగేష్ వచ్చేసరికి పాప బొడ్డుకి చంద్ర ఇచ్చిన కట్టు కడుతుంది ఆ పెద్దావిడ. అది ఆమె కడుతుందని గ్రహించి రైలు దిగగానే ఆసుపత్రికి తీసుకెళ్దామనుకున్న అండి పాపని చూసుకున్నందుకు కృతజ్ఞతలు అంటూ తను కూడా అక్కడే రైలు దిగేసి ముందుగా పాపని కనిపించిన ఆసుపత్రికి తీసుకెళ్లి పాపకి కావాల్సినవి ఒక్కొక్కటిగా కొని ఉద్యోగం కోసం రైల్వే స్టేషన్ బయట అంటించిన ప్రకటన కాగితం చించుకుని వెళ్ళి ఆటో అతనికి అడ్రస్ చెప్పి అక్కడికెళ్ళి ఉద్యోగం సంపాదించుకుని బయటికెళ్ళి వాసు తల్లి ఇచ్చిన డబ్బుతో అక్కడికి దగ్గరలో ఒక చిన్న ఇల్లు చూసుకుని అందులోకి పాపతో పాటు దిగి ఆ రోజు గడిపేస్తాడు. ఇక్కడ అధిపతి శవం దహనం చేసి వచ్చిన మందాకిని మిగిలిన కార్యక్రమం కూడా ముగించుకొని తన గదిలోకి మనవడు రావణుడితో సహా వెళ్ళి గడియ పెట్టుకొని పాప కోసం మనవడు చూయించిన అట్టపెట్టెలో చూస్తుంది. అక్కడ కింద పడేసి ఉన్న అట్టపెట్టెని చూసి రావణ పాప ఏది అంటుంది. అక్కడే పెట్టానమ్మమ్మ అంటూ ముందుకొచ్చి చూస్తాడు రావణ్. అతనికి కూడా ఖాళీ పెట్టె కనిపిస్తుంటే పాప ఎక్కడికెళ్ళింది అంటూ గది చుట్టూ చూస్తుంటాడు. ఉదయం పుట్టిన పాప ఎక్కడికి వెళ్తుంది రావణ అంటూ తన గది కిటికీ తెరిచి ఉండడం చూసి కిటికీ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి తొంగి చూసి బయటకు చూస్తే గొడ్ల చావిడి దగ్గర కాపలా వాళ్ళు భయంగా మాట్లాడుకోవడం కనిపిస్తుంది. వాళ్ళని అలా చూస్తున్న రావణ్కి కూడా ఏదో జరిగిందనిపిస్తూ ఉంటే అక్కడి నుంచి పరుగున బయటికెళ్ళి చావిడిలో ఉన్న గదిలోకి వెళ్ళి మామయ్య ఎక్కడ అంటాడు. అదే గదిలో ఉన్న వేరొక రహస్య మార్గం గుండా వెళ్ళిన మందాకిని కొడుకు కనిపించకపోయేసరికి అక్కడికి వెళ్ళి మొత్తం చూస్తూ రే చిన్నయ్య ఎక్కడ అంటూ అరుస్తుంది. ఆమె అరుపుకి జడిచిన వాళ్ళు అధిపతిని తీసుకుని వెళ్తున్న హడావిల్లో పాపని తీసుకుని పారిపోయారమ్మా అంటూ భయంగా చెప్తారు. ఆ మాటకి అక్కడున్న గడ్డపార తీసుకుని వారి కడుపులో దించి ఆవేశంగా దాన్ని పక్కన పడేస్తాడు రావణ్ అలా చంపుతాడని ఊహించని మందాకిని రావణ్ అంటుంది. వాళ్ళు కాపలా కాయకుండా తాతయ్య శవం వెంట వచ్చారమ్మమ్మ. రాజేష్ మామ భార్య పెద్దత్తయ్య కూడా వాసుగారిని తీసుకుని సరిగ్గా శ్మశానం చేరే ముందే వచ్చింది అంటాడు రావణ. ఆ మాటకి రాజేష్ అంటూ కోట మొత్తం వినిపించేలా కేక పెడుతుంది మందాకిని. రాజేష్ రాగానే పెళ్ళాం కొడుకుని తీసుకొని ఊరు దాటాడు అత్తయ్య అంటూ వస్తుంది రాజేంద్ర రావణ్ చెల్లెలు. ఆ మాటకి కొడుకులు మళ్ళీ చేసిన మోసం తలుచుకుని నా కొడుకు మనవడు నాకు ప్రాణాలతో కావాలి అంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్తుంది మందాకిని. అంటే
రాజేష్ భార్యని చంపమన్నదని అర్థమై తన మనుషుల్ని పురమాయించి అక్కడి నుంచి పంపించి ఎక్కడి వారు అక్కడికి వెళ్ళాక రాజేష్ని అతని భార్యని వాసుని దాచిన గది దగ్గరికి వెళ్ళి దాని తలుపులు తెలిసి వారి చేతిలో కొంత డబ్బు పెట్టి ఊరు దాటిచ్చేస్తుంది రాజేంద్ర రావణ్ చెల్లెలు చేసిన పని చూసిన రాజేంద్ర రావణ్ తన్ని కొట్టి మందాకిని తెలిస్తే ఉదయం మురుగేష్ భార్యని చంపడం తలుచుకుని తన్ని అక్కడి నుంచి తమ ఊరికి పంపించేస్తాడు రాజేంద్ర రావణ్. తన ఇద్దరి కొడుకుల కోసం మందాకిని మనుషుల్ని వెతుకులాట, మురుగేష్ కోసం కిరీటి తండ్రి భైరవ తండ్రి వెతుకులాట. మురుగేష్ పంపిన ఉత్తరం ఆధారంగా అక్షత్ తండ్రి వెతుకులాట కాలం క్రమేణా 3 సంవత్సరాలకు ముందుకు వెళ్తుంది. ఇటు మందాకిని మనుషులకి 2 కొడుకులు, అటు కిరీటి తండ్రికి బావమరిది జాడ ఒకేసారి తెలిసి అందరూ మళ్ళీ రావణ లంక దారి పడతారు. 3 సంవత్సరాల తర్వాత తప్పించుకుపోయిన 2 కొడుకులు, మనవడు మనవరాలు వస్తుందని మందాకిని తల్లి ప్రేమ గుర్తుకొచ్చి ఇంట్లో కొడుకులకి ఇష్టమైన వంటలు స్వయంగా తానే చేయడం మొదలుపెట్టింది. అధిపతి చనిపోయిన దగ్గర నుంచి కొడుకులు ఇల్లు వదిలి వెళ్ళిపోయారని బయటికి చెప్పుకున్న అమ్మమ్మ బాధ అర్థమవుతుండేది రావణ్కి. ఇప్పుడు ఆమె కళ్ళల్లో కొత్త మనవడి కోసం, కొత్త మనవరాలి కోసం పడే ఆనందం నచ్చట్లేదు. ఆమెని చూస్తూ వేరే వైపుకి తిరిగిన అతనికి 6 అడుగుల అధిపతి ఫోటో కనిపిస్తుంటే అతను గంగోత్రి పేరున ఆస్తి రాయడం గుర్తుకొచ్చి సంకీర్తన చేతిలోని రబ్బరు బంతి లాక్కుని తాతయ్య ఫోటోని కసిగా విసిరేసి తండ్రి గదికెళ్తాడు. భర్త ఫోటో ఫ్రేమ్ అద్దం పగిలిన శబ్దం ఇల్లు మొత్తం భల్లున వినిపిస్తుంటే అదురుతున్న గుండెని చేతిలో పట్టుకుని బయటకొచ్చి గాజు ముక్కల దగ్గర ఏడుస్తున్న మనవరాల్ని దగ్గరికి వెళ్ళి ఎత్తుకుని జో కొడుతూ ఉంది. అమ్మమ్మ ఎత్తుకోగానే ఏడవడం ఆపిన సంకీర్తన అన్న వెళ్ళిన వైపు వేలు పెట్టి చూయించి అమ్మమ్మ అన్నయ్య అంటుంది. అన్నయ్య అన్న పాప మాటకి ఆమె ఒక్కసారిగా తల తెప్పి సంకీర్తనాన్ని ఒకసారి చూసి అధిపతికి పగిలిన ఫోటో వైపు చూసి మనవడి కోసం కంగారుగా అతని గదిలోకి వెళ్తుంది. ఆమె ఇటు వెళ్ళగానే రాజేంద్ర రావణ్ గది నుంచి బయటకు వచ్చి తండ్రిని అతని మనుషుల్ని తీసుకుని ఊరి పొలిమేర దగ్గరికి వెళ్తాడు రావణ్. కొడుకు చేయబోయి మరో మరణం గురించి తెలియని రాజేంద్ర రావణ్ తను చిన్న పిల్లల్ని విదేశాలకి అమ్మడం తెలిసిందేమో అని కంగారులో రావణ వైపు బెదురుగా చూస్తుంటాడు. నువ్వు చేసే అన్ని పనులు నాకు ఊహ తెలిసిన రోజు నుంచే తెలుసులే, కానీ నీ వయసుకి నాకు భయపడి పని వాళ్ళ ముందు పరువు తీయకు అంటూ కారు తోలుతున్న వాడిని చూసి రేయ్ మామయ్యలు ఎంత దూరం వచ్చారు అంటాడు రావణ్. పొలిమేర దగ్గర ఉన్న మన పొలంలో ఉన్నారు రావణ అంటాడు వాడు. మన పొలం ఏంట్రా, వాటాకి వస్తున్నావా అంటూ అతని కారులో నుంచి కిందికి తోసి రోడ్డు మీద తడుతున్న కారుని అదుపులోకి తెచ్చుకుని డ్రైవింగ్ చేస్తుంటాడు. కింద పడ్డ డ్రైవర్ తలకి గాయమై కాళ్ళు చేతులు ఆడిస్తూ ప్రాణం విడవడం వెళ్తున్న కారులో నుంచి వెనక్కి మళ్ళీ చూస్తుంటాడు రాజేంద్ర రావణ్. నేరుగా కారు తీసుకుని పొలం దగ్గర ఆపి వీరుడిలా వస్తుంటాడు రావణ. అతని నడకను చూసి మురుగేష్కి కోపం తీవ్ర స్థాయిలో వస్తుంటే కట్లను విడిపించుకుని వెళ్ళి రావణ గొంతు పట్టి చెట్టుకు అదుముతాడు. బాబాయిలో ఎన్నడూ చూడని కోపం చూస్తుంటే తన పక్కన ఉన్న 3 సంవత్సరాల గంగోత్రిని గుండె కత్తుకుని కట్టిపడేసిన తన తల్లిదండ్రులు చూస్తాడు వాసు. మురుగేష్ దమ్ము తెలిసింది అక్కడ రాజేంద్ర రావణ్కి మాత్రమే. అతను పట్టుకు కొడుకు చచ్చిపోతాడేమో అని భయపడి దగ్గరికి వెళ్ళే అంతలో తన ప్యాంటు జోబులో ఉన్న కత్తితో మురుగేష్ పొట్ట దగ్గర చాకుతో తెగ్గోసి పుట్టినరోజు శుభాకాంక్షలు మరదలా అంటాడు గంగోత్రిని చూస్తూ. 11 సంవత్సరాల రావణ్ ముఖం మీద మురుగేష్ రక్తం పడి రాజేష్ అతని భార్య మురుగేష్ అంటూ అరుస్తూ ఉంటారు. మురుగేష్ కత్తి దెబ్బకి రావణ్ గొంతు వదిలి 2 అడుగులు దూరం జరిగి పొట్ట దగ్గర చేతిని పట్టుకుని నొప్పి వల్ల వచ్చిన బాధతో రావణ్ వైపు చూస్తాడు. నా వైపు ఇలా చూస్తూనే నాకిష్టం మావయ్య, నాకు నువ్వు నచ్చలేదు, మొదటి నుంచి నచ్చలేదు. నాకు ఊహ తెలిసాక అమితంగా ప్రేమించింది రావణ కోటని, అలాంటి కోటని నా కాకుండా చేశాడు నీ తండ్రి. నీకే గనక పిల్లలు లేకుంటే రావణ లంక నాదవుతుంది అంటూ వాసు మీదకి కత్తి రవ్వబోతాడు. వాసు మీదకి వెళ్తున్న రావణ్ అడుగులు గమనించి ఆస్తి తను ఎవరికీ తెలియకుండా వాసుకి కూడా సగభాగం రాయడం గుర్తుకొచ్చి నా అన్న కొడుకు మీద నా కూతురు మీద వేటు పడిన మరుక్షణం రావణ లంక ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్తుంది రావణ అంటాడు మురుగేష్. వాసు గొంతు దగ్గరికి వెళ్ళిన కత్తి ఆగితే రావణ్ మురుగేష్ వైపు చూసి తన చిన్న మావయ్య వైపు చూస్తాడు. నాకు నా అన్నకి పట్టిన గతి నా పిల్లలకి రాకూడదని నా తండ్రి రావణకోట అధిపతి వీరునామా రాసిన తెల్లారే నేను తిరిగి వీరునామా రాయించాను. నా ప్రజల కోసం ఖర్చు పెట్టిన అతని ఆస్తిని తిరిగి అధిపతి చేత కొనిచ్చి నా అన్న కొడుకుకి నా కూతురికి పుట్టే పిల్లలకి దక్కేలా రాయించాను. వాళ్ళిద్దరి ఒంటి మీద చిన్న గీత పడిన వారిలో ఏ ఒక్కరు సంవత్సరం పాటు రావణ లంక ప్రజలకి కనిపించకున్న లంక మొత్తం ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్తుంది అంటూ నొప్పికి దగ్గుతూ చెట్టుకి ఆనుకుని కూలబడతాడు.
చిన్న మావయ్య తెలివితేటలు అధిపతి తెలివితేటలు కలిపి నీలో నిండుగా ఉన్నాయి అని అమ్మమ్మ చెప్పిన ప్రతిసారి పెద్దగా లెక్క చేయని రావణ్కి మొదటిసారి మురుగేష్ తెలివితేటలు కళ్ళెదురుగా కనిపిస్తూ తను 10 సంవత్సరాల ముందు చూపుతో ఆలోచిస్తే తన చిన్న మావయ్య 25 సంవత్సరాల ముందుకు ఆలోచించడం తలుచుకుని కంగు తింటాడు రావణ్. ఆయనకి చావు తప్పదని అర్థమవుతుంటే వాసు అంటాడు. వాసు బాబాయ్ అంటూ ఏడుస్తూ మురుగేష్ వైపే చూస్తాడు. వీడు నేను చంపాలి అంటే నీ చెల్లికి 25 సంవత్సరాల వయసు రావాలి. ఈ రోజుతో నీ చెల్లికి 3 సంవత్సరాల వయసు నిండుతుంది. అంటే ఇంకా 22 సంవత్సరాల వయసు నీ చెల్లికి వచ్చే వరకు వీడు నిన్ను కానీ నీ తల్లిదండ్రులు కానీ ఏమీ పీకలేడు. కాబట్టి అమ్మ నాన్నని నువ్వు ఉన్న ఊర్లో ధైర్యంగా పెంచు అంటూ రావణ్ వెనక ఉన్న చెట్టు చాటు నుంచి ఏడుస్తూ తన్ని చూస్తున్న కిరీటి తండ్రిని చేసి నా బిడ్డని ఒక రక్తబంధం కడతీర్చాలనుకున్నాను. మరో రక్తబంధం రహస్యంగా రక్షణ ఇస్తుంది అనుకుంటున్నా అంటూ కళ్ళు తేలేసి చనిపోతాడు మురుగేష్. మురుగేష్ మాటల్లోని ఆంతర్యం అక్కడ ఎవరికి అర్థం కాకున్నా రేయ్ ఇక్కడ మనవాడు కాకుండా పరాయివాడున్నాడా చూడండిరా అంటూ గంగోత్రి ఉన్న వైపు చూసేసరికి అక్కడ గంగోత్రి కనిపించదు. కిరీటి తండ్రి అందరి దృష్టి మురుగేష్ మాటల మీద ఉండంగానే గంగోత్రి నోరు మూసి తనని ఎత్తుకుని పొలం గట్ల మీద ఉన్న గడ్డి వాముల చెట్ల దాటుగా రావణుడికి కనిపించకుండా పరుగులు పెడతాడు. రావణ మనుషులు రావణుడితో పాటు పరుగులు పెడుతూ పాపని వెతుకుతుంటే కొడుకు విప్పిన కట్లు తప్పించుకుని చనిపోయిన తమ్ముడిని తలుచుకుని ఏడుస్తూ తమ్ముడి శవాన్ని భుజాన వేసుకుని ఆవేశంగా రావణ కోట బాట పడతాడు రాజేష్. వాసు అతని తల్లి పాపని మేనమామ తీసుకుని వెళ్ళాడని అర్థమవుతుంటే మౌనంగా రోధిస్తూ రాజేష్ వెనకే వెళ్తూ ఉంటారు. రావణలంక మొత్తం వెతికిన కిరీటి తండ్రి వచ్చి పాపని తీసుకెళ్లాడని అర్థమవుతుంటే అక్కడ నుంచి తిరుపతి తన మనుషుల్ని పంపించి పాపని రైల్వే స్టేషన్ బస్ స్టేషన్లో అంతా వెతికిస్తాడు. మందాకిని పరుగులు పెడుతూ రావణుడి కోసం ఇల్లు మొత్తం తిరిగి అతని జాట ఎక్కడా కనిపించక వెళ్ళి సోఫాలో కూర్చుని అదురుతున్న గుండెని చేతిలో పట్టుకుని వీధి గుమ్మం వైపు చూస్తున్న తనకు దాదాపు 3 గంటల తర్వాత చిన్న కొడుకు శవాన్ని భుజం మీద వేసుకుని వస్తున్న పెద్ద కొడుకు అతని వెనకే వస్తున్న అతని భార్యని కోటకి వారసుని దీనావస్థమైన బట్టల్లో చూసి కూర్చున్న దగ్గర నుంచి లేచి పరుగున వెళ్ళి మురుగేష్కి ఏమైంది అంటూ శవాన్ని ముట్టుకోబోతుంది. రాజేష్ వద్దు రావద్దు అంటూ గట్టిగా అరిచి మందాకిని గుండె మీద చెయ్యి వేసి వెనక్కి నెడతాడు. ఆమె 10 అడుగులు వెనక్కి వేసి ఇంటి సూర్యద్వారం ముందు ఉన్న ఆఖరి మెట్టు మీద పడి రాజేష్ వైపే చూస్తుంది. కన్న కొడుకులంటే ప్రేమలేని కసాయి తల్లిని నేను ఈ భూప్రపంచం మొత్తం వెతికినా దొరకదేమో. నీకు నాకంటే నా తమ్ముడి కంటే వంశోద్ధారకుడైన నా కొడుకు కంటే ఈ ఇంటి రక్తం పంచుకుని పుట్టిన మనవరాలి కంటే పరాయి ఇంటికి ఇచ్చిన దాని కొడుకు ఎక్కుడు అయ్యాడు కదా నీకు అంటాడు రాజేష్. ఆ మాటకి మందాకిని మనస్సు కీడు శంకిస్తుంటే మోకాళ్ళ దగ్గర చీరని పిడికిలి పట్టి పెద్ద కొడుకుల మాటలు వింటూ ఉంది. వాడు నీ ప్రియ మనవడు, నీ కోటకిచ్చిన బహుమతి ఇదిగో అంటూ తల వంచిన తల్లికి కనిపించేలా పెట్టిన మురుగేష్ శవం చూయిస్తాడు రాజేష్ మాటలకి కళ్ళకి ఎదురుగా కనిపిస్తున్న చిన్న కొడుకు శవం చూస్తుంటే దుఃఖం ఆగక తలెత్తేసరికి ఇంటి వారసుడు చీదరింపుగా తనని చూస్తున్న చూపులు కనిపిస్తాయి మందాకినికి. ఆమె చూపు కొడుకు మీద నిలవగానే తన కొడుకు చేతిని పట్టుకొని తన వెనక నిల్చోబెట్టుకుంటాడు వాసు తండ్రి రాజేష్. అశోక వీళ్ళ అరుపులకి బయటకొచ్చి అమ్మ కాళ్ళ దగ్గర పడుకోబెట్టున్న అన్న శవాన్ని చూస్తూ ఏడుస్తూ వెళ్ళి శవం మీద పడుతుంది. తమ్ముడు శవం మీద పడిన చెల్లిని భుజాలు పెట్టి పక్కకి జరిపి ఏయ్ ఏడవకు, నువ్వేడ్చి వాడి ఆత్మకి శాంతి లేకుండా చేయకు అంటూ విసురుగా అశోకాన్ని వెనక్కి నెట్టేస్తాడు రాజేష్. అన్నయ్య అంటున్న అశోక వైపు చెయ్యెత్తి ఆపమని మా పాలిట మృత్యువుని కన్నందుకు నువ్వు జీవితంలో మాకు చెల్లివి కావు. వాడు మేనమామ గడ్డాను పుట్టాడంటే మూఢనమ్మకం అని నమ్మలేదు కానీ ఈరోజు బలంగా నమ్ముతున్నాను అంటూ వెనక్కి తిరిగిన అతనికి తమ్ముడు రక్తంతో కనిపిస్తున్న రావణ్ కనిపిస్తాడు. మందాకిని కళ్ళు మనవడు కనిపిస్తున్న వైపు మళ్ళీ రావణ అంటుంది బాధగా. రావణ కోటకి అధిపతి ఎప్పటికీ ఈ రావణుడి అమ్మమ్మ నీ ప్రియ మనవడికి భార్యని చేస్తారని నీ చిన్న కొడుకు కూతుర్ని చూయించావు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎంత దూరం వెళ్ళినా నీ ఇంటి వారసురాలు నా పట్టపు రాణి అవ్వక మానదు అంటూ మేనమామ శవం వైపు చూసి నీ అధిపతి వంశం చాలా గట్టిదమ్మమ్మ అంటూ రాజేష్ వైపు చూసి లోపలికెళ్తాడు. 11 ఏళ్ల మనవడి చేతిలో బలైన కొడుకును చూసి అధిపతి పెంచిన కొడుకుల్ని తాను పెంచిన మనవణ్ణి ఒక్కసారి చూసుకుని పెద్ద కొడుకు కాదన్నా వినకుండా వెళ్ళి అతని నుదుటిన ముద్దు పెడుతున్న ఆమెకి కడుపులో తల్లి పేగు కదిలి
తలెత్తితే కొడుకు చేత పచ్చబొట్టుగా కనిపిస్తున్న కోడలి పేరు చూసి ఉసురు తగిలింది అమ్మగా. ఒక అమ్మ ఉసురు తగిలింది, ఇంతటితో ఆపే రావణ, మిగిలిన ఆడపిల్ల ఉసురు తగలకుండా ఆపే అని అనుకుంటూ అక్కడి నుంచి లేచి అధిపతిని అన్ని రోజులు ఉంచిన గదికెళ్ళి ఆస్తి పత్రాలు తీసి తన మంచం కింద ఉన్న భూగర్భపు అల్మారాలో విసురుగా పడేసి ఆ గది మొత్తం ధ్వనించేలా ఆ రోజు ఉదయిస్తున్న సూర్యుడి కాకకి అప్పుడే పుట్టిన పసికందు ఏడ్చినట్టుగా ఏడుస్తుంది మందాకిని. ఆమె ఏడుపులు చెవిన చేరుతుంటే, నాకు 25 సంవత్సరాల వయసు వచ్చే వరకు గద్దె మీద నువ్వు తప్ప వేరొకరు కనిపిస్తే చంపి పడేస్తాను నాన్న అంటూ గుమ్మం ముందు అన్న శవం చూసి ఏడుస్తున్న తల్లిని చూసి తన కాళ్ళ దగ్గరకు వచ్చిన చెల్లిని ఎత్తుకుని పని వాళ్ళు పెట్టిన భోజనం తాను తింటూ చెల్లికి పెడుతూ ఉంటాడు రావణ. కిరీటి తండ్రి అర్ధరాత్రి సమయానికి ఒళ్ళంతా ముళ్ళులు గుచ్చుకుని కాళ్ళంతా రాళ్ళు కొట్టుకుని రక్తం ముడుస్తూ తన ఇంటికి చేరుకుంటాడు. బెల్లు కొట్టిన శబ్దానికి నిద్రలేచిన కిరీటి తల్లి వెళ్ళి తలుపులు తీసి భర్తను చూసి ఏమీ అర్థమవ్వక ఏడుస్తూ ఆయన భుజం మీద పడుకున్న 3 సంవత్సరాల గంగోత్రిని చూస్తుంది. కిరీటి తండ్రి తన చెల్లెలు బిడ్డ అని చెప్తుంటే, మరి తన తండ్రి అని అడుగుతుంది కిరీటి తల్లి. జరిగింది మొత్తం చెప్పలేక చనిపోయాడు, రోడ్డు ప్రమాదంలో చనిపోతే దహనం చేసి వస్తున్నాను అని చెప్తాడు కిరీటి తండ్రి. ఆయన చెప్తుంది అబద్ధమని ఆయన ఒంటి మీద దెబ్బలే చెప్తుంటే అది నష్టజాతకురాలని ఆ రోజే తన తల్లి శవం దగ్గర చెప్తుంటే నమ్మలేదు. పుట్టగాని తల్లిని మింగింది, పుట్టినరోజు నాడు తండ్రిని మింగింది. అలాంటి దాన్ని నా గడప తొక్కనిచ్చి నా బిడ్డల్ని తాకనివ్వను అంటూ ఏడుస్తూ భర్త దగ్గరికి కూడా వెళ్ళదు కిరీటి తల్లి. ఆమెలో భయం అర్థమవుతుంటే ఆమె కాళ్ళ ముందు మోకాళ్ళ మీద కూర్చుని 2 చేతులు జోడించి, నేను ప్రాణం ఇచ్చిన భార్యగా నేను ఏనాడు ఏది అడగలేదు, మొదటిసారి అడుగుతున్నాను, ఈ ఇంటి ఆడబిడ్డని హక్కున చేర్చుకో అంటూ వేడుకుంటాడు కిరీటి తండ్రి. భర్త తన ముందు దీనంగా ఆర్తిస్తుంటే తన మనసొప్పక గంగోత్రిని తన పిల్లలకి దూరంగా ఉంచుతూనే ఇంట్లో ఉండనిస్తానని షరతు పెడుతుంది. ఆ రాక్షసుడి చేతిలో మేనకోడలు నలగడం కంటే కళ్ళ ముందు పెరగడం మంచిదని భావించి అతని మనసు ఒప్పుకున్న ఇంట్లో ముసలివారైన పనామె చేతే తన మేనకోడల్ని పెంచి పెద్ద చేస్తూ మరో పనమ్మాయిని చేసేస్తాడు. తన బిడ్డల దగ్గరికి రానివ్వకపోవడం తప్ప మిగిలిన అన్ని విషయాల్లో కోపగించుకుంటూనే తల్లి ప్రేమ కురిపించేది కిరీటి తల్లి. ఆమె మనసు తెలిసిన కిరీటి తండ్రి మేనకోడలు చదువులకిని బయటికి వెళ్తే రావణుడి మనుషులు కంట్లో పడే ప్రమాదం ఉందని ఒంటరిగా విదేశాలు పంపితే అక్కడ ఏదైనా జరగచ్చని భయపడి ఆ వంటగది తప్ప బయట ప్రపంచం తెలియకుండా రావణకోట వారసురాల్ని 4 గోడల మధ్య పని మనిషి అని పేరు పెట్టి 15 సంవత్సరాల వయసు వరకు పెంచాను అంటూ చెప్పడం ముగించి అక్షత్ వైపు, అతని తండ్రి వైపు, చంద్ర సహోదరి వైపే చూస్తాడు కిరీటి తండ్రి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.